నేను చిన్నప్పటి నుంచి పూజారిని, అంటే ఊహ తెలిసినప్పటి నుంచి పూజారిని. వీటన్నిటికంటే ముందు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం. నేను ఎక్కువగా సతీ సుకన్య, అహల్య, సతీ అరుంధతి, ఇలాగా పతివ్రత సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. దాంట్లో భర్తను ఎలా పూజించాలో, అంటే మీరు ఎక్కడైతే గుడి కట్టి పూజారి కింద చేశారో అక్కడే సువార్త స్టార్ట్ చేశారు. అక్కడే సువార్త. ఒక తలంపు వచ్చింది, 1,00,000 దీపాలు వెలిగించాలని ఒక పట్టుదల వచ్చేసింది అనమాట. 1,00,000 ఒత్తులు చేశాను, 1,00,000 ఒత్తులు చేశాను. నా ముక్కు మూసేసి నన్ను చంపేసి నువ్వు వేరే పెళ్లి చేసుకో, నువ్వన్న సుఖంగా ఉండని తెలియపరిచింది. నేను పూజలు చేసినా కానీ ఏ దేవుణ్ణి కూడా ఎప్పుడే కానీ ఒక్క వరం కూడా అడగలేదు. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు ఏలూరు నుంచి కర్నూలు రావడం జరిగింది ఈ అమ్మగారి అయ్యగారిని కలవడానికి. యేసుక్రీస్తు ప్రభు ఒక మతానికి, ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి సంబంధించిన దేవుడు కాదు. ఆయన సర్వ సృష్టిని చేసినవాడు, సర్వ మానవుల్ని సృష్టించి అందరినీ ఏకరీతిగా ప్రేమించేవాడు. ఇప్పుడు ఈ అమ్మగారి అయ్యగారి సాక్ష్యం తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఒక గుడి పంతులుగా చేసి తన జీవితంలో ఎంత నిష్ఠగా, వాళ్ళ కుటుంబంలో ఎంత నిష్ఠగా, ఎంత ఇదిగా పూజలు చేసేవారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఎలా తెలుసుకోవాల్సి వచ్చిందో అమ్మగారి సాక్ష్యం, అలాగే అయ్యగారి సాక్ష్యం కూడా మనం తప్పకుండా విన్నాము. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్. మీ గురించి విన్నాను. మీ కుటుంబం అంతా ఒక పండిత కుటుంబం అని, మీరే సొంతంగా గుడి కట్టి మీరే పూజారి కింద ఉన్నారని, అంత నిష్ఠగా ఉన్న మీరు యేసుక్రీస్తు ప్రభుని ఎలా అంగీకరించారో దానికంటే ముందు మీ కుటుంబం గురించి క్లుప్తంగా చూస్తున్న వీక్షకులందరికీ చెప్పమని ప్రాధేయపడుతున్నాను. ప్రైజ్ లార్డ్. సహోదర సహోదరులారా, నేను అన్ని కుటుంబంలో పుట్టిన దాన. మా యొక్క కులం గాజుల బలిజ. నేను చిన్నప్పటి నుంచి పూజారిని, అంటే ఊహ తెలిసినప్పటి నుంచి పూజారిని. నా చదువు పూర్తి అయిన తర్వాత నాకు వివాహమైంది. వివాహమైన కానించి మేము ఆ యొక్క బిర్లా రోడ్డు మీద గుడిసెలో ఉన్నప్పుడు గవర్నమెంట్ వారు మమ్మల్ని తీసివేసి ఇక్కడ ఈ యొక్క బిల్డింగులో స్థలం ఇచ్చినారు. ఈ స్థలంలో మేము ఉండగా అక్కడ వెనుక భాగంలో మరి బోయగేరులో ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద విశాలమైన స్థలంలో ఒక మందిరం నిర్మించాలన్న తలంపుతో అక్కడ ఉన్న వారంతా పెద్దలు కలిసి, మరి నా భర్త అందరు కలిసి మొదటిసారిగా దాని పునాది శంకుస్థాపన చేసి సంపూర్ణంగా పూర్తి చేసి అప్పటి నుంచి తాను ఇంకా అనేకులు పూజ చేస్తూ వచ్చినారు, మంత్రాలు వల్లిస్తూ వచ్చినారు. ప్రతి పండగకు అక్కడ ఎంతో గంభీరంగా, ఎంతో మరి ఆ పండగలను ఆయన వైభవంగా జరిగిస్తూ వచ్చినారు. తను ఆ విధంగా ఉన్నప్పుడు నేను నా ఇంట్లో ముందుగా కొట్టం వేసుకున్నాము. ఆ కొట్టం వేసుకునే దానికి ముందు నేను ప్రతిరోజు విడవకుండా మరి ఖచ్చితంగా కసునూకాలి, ముగ్గులు వేయాలి. ఒక పెట్టె ఉండేది, ఆ పెట్టెకే నేను పూజ చేస్తూ వచ్చినాను. ఇది ఎంతో విచిత్రం. తర్వాత ఇప్పుడు తలుచుకుంటే నాకు కూడా విచిత్రమే. అదేవిధంగా సంక్రాంతికి 3 రోజుల పండగ, మరి శివరాత్రికి, మరి ఉగాది, దసరా, మరి శ్రావణ మాసము, కార్తీక మాసము, ఈ విధంగా ప్రతి ఒక్క విగ్రహాన్ని బట్టి ఏ రోజు ఏ పూజ ఏ విగ్రహానికి చెయ్యాలో అది చేస్తూ వచ్చినాను. వీటన్నిటికంటే ముందు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అంటూ ఏ పూజ చేసినప్పటికీ ముందు ఈ యొక్క విఘ్నేశ్వరుని పూజ చేస్తూ వచ్చినాం. అక్కడికి అదొక శుభం. తెల్లవారి లేస్తూనే ఆ విధంగా ఇంటిని బయటను శుభ్రపరచుకొని అలా చేసేదానికి ముందు లేస్తూనే
నేను ఎక్కువగా సతీ సుకన్య, అహల్య, సతీ అరుంధతి ఇలాగా పతివ్రత సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. దాంట్లో భర్తను ఎలా పూజించాలో, ఎలా చేయాలో చిన్నప్పటి నుంచే నాకు బాగా వంట పట్టింది. ఆ విధంగా పెండ్లైన తర్వాత లేస్తూనే నేను ముఖ్యంగా చేసేది నా భర్త పాదాలు నమస్కరించాలి, నా పుస్తలను నేను నమస్కరించాలి, ఆ తర్వాత సూర్యుని వైపు తిరిగి నమస్కరించాలి. ఇంకా ఎవరి ముఖం చూడకుండా నా అరచేతులను నేనే చూసుకునేదాన్ని. ఈ విధంగా అయినాక లోపల పనులన్నీ చేసేదాన్ని. ఇంకా ప్రభువును బట్టి ఇంకా అప్పటికి మాకు తెలియదు కాబట్టి నాయన ఈ యొక్క శ్రావణ మాసంలో మాత్రం తులసి పూజలని వీధులందరినీ పిలిచి, ఎంతోమందిని పిలిచి, మా ఇంటి వారిని అందరినీ పిలిచి తులసమ్మ పూజను ఎంతో చక్కగా చేసేదాన్ని. మరి 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి సత్యనారాయణ వ్రతం చేసేదాన్ని. ప్రతి ఒక్కటి ఎంతో శ్రద్ధ, ఎంతో భక్తి. ఆ భక్తి నేను చెప్పలేను. ఆ భక్తిలో నేను అన్నీ మర్చిపోయేదాన్ని. భోజనం కానీ అన్నీ అవి పూర్తి అయిన తర్వాత 1 గంట కానీ 2 గంటలు కానీ అప్పుడు వంట చేసి పూజించేదాన్ని. ఎందుకంటే మా భర్త హోటల్ పోయేవాడు, మధ్యాహ్నం ఎప్పుడో వచ్చేవాడు. అంతవరకు నేను దేవునిలోనే లీనమైపోయేదాన్ని. ముఖ్యంగా ఏమంటే ఒకవైపు ఈశ్వరుని మంత్రాలు, వినాయకుని మంత్రాలు, మరి వెంకటేశ్వరుని మంత్రాలు మరి ఆ విధంగా ప్రతి ఒక్క విగ్రహాన్ని బట్టిన మంత్రాలు నాకు వచ్చేటివి. కానీ అన్నిటికి ముందు వినాయకుని పట్టుకొని ఆ తర్వాత అన్ని మంత్రాలు చదివేదాన్ని, దుర్గమ్మ మంత్రాలు. ఈ విధంగా నేను చేయని పూజ లేదు, మరి మొక్కని దేవుడు లేడు. ఇంకా తీర్థయాత్రలు కూడా చాలా చేసినాం. అసలు ఎన్ని తీర్థయాత్రలు చేసినామంటే అక్కడికి ఆడవాళ్ళన్నా అలవ్ లేదు. శబరిమల నేను వెళ్ళలేదు, అక్కడ ఆయనొక్కడే పోయించినాడు. మిగతా 4 వైపులా ఇద్దరం వెళ్ళి తీర్థయాత్రలన్నీ ముగించుకొని వచ్చినాం. అంత భక్తి, అంత భయము దేవుడు అంటే. ఆ విధంగా చేస్తూ మా ఇంటికి ముందర కూడా మేము ఒక కార్నర్ ప్లేస్ ఉంటే దాని మీద ఇల్లు కట్టకూడదని చెప్పిన కారణాన ఒక అరుగు వేసి, ఆ అరుగు వేసేదానికి ముందు దంపతుల చెట్టు, వేప రాగి చెట్టు వేస్తే అది పూర్తి ఎంత పెద్దగా వృక్షం అయిపోయిందో చెప్పలేను. ప్రతిరోజు ఆ చెట్టుకు పూజ చేసేది. ఎంతోమంది వచ్చి ఆ చెట్టు నీడన అరుగు మీద కూర్చునేవారు. వాళ్ళకు కూడా ప్రసాదం ఇచ్చేదాన్ని. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మరి ఆ యొక్క దేవుని పాటలు కూడా ఉదయం సాయంకాలం పెడుతూ వచ్చినాను. ఈ విధంగా ఆయన గుళ్ళో పూజ చేస్తున్నాను, నేను నా ఇంట్లో అన్ని పూజలు చేసుకుంటున్నాను. ఇంకా నాగుల చవితికి మరి నాగ పుట్టకు మొదటి రోజు ఉపవాసంతో పూజ చేసేదాన్ని. కానీ నాగల పుట్ట అంటే ఖచ్చితంగా వస్త్రాలు మేము ఆ పుట్టకు పెట్టాలి. అప్పట్లో నా పరిస్థితిని బట్టి కేవలం 16 రూపాయల చీరను నేను తెచ్చి మరి ఆ యొక్క నాగమయ్య పెట్టి మళ్ళీ మరుసటి రోజు నైవేద్యం తీసుకుపెట్టేటప్పుడు అదే చీర కట్టుకొని పోయేదాన్ని. ఆ విధంగా నాగుల చవితి చేసేదాన్ని. తర్వాత ఉగాది కూడా అట్లే చేసేదాన్ని. మరి దసరా కూడా విపరీతం. దసరా పండగ అంటే నాకు ఒక గొప్ప సంతోషం. ఏమంటే పూజలు అంటే అయ్యగారేమో గుళ్ళో పూజ చేసేవారు, నేను ఇంట్లో దేవుని గుళ్ళో. మరి ఎంత నిష్ఠగా, నిష్ఠ అంటే పూర్తి నిష్ఠ. అస్సలు అన్నమే తినేది లేదన్నమాట. ఈ దసరా పండగ వచ్చినప్పుడు 10 రోజులు, 10వ రోజు పండగ, 9 రోజులు నవరాత్రులు. ఈ నవరాత్రులలో ఒక పెద్ద ప్రమిద ఇచ్చేదాన్ని. ఆ ప్రమిదలో 5 రకాల నూనెలు వేసేదాన్ని, పెద్ద ఒత్తి చేసేదాన్ని. ఈ 9 రోజులు ఆ యొక్క దీపం మారిపోకూడదు. అంటే నేను అక్కడే ఉండి దాన్ని సరి చేస్తూ వస్తూ ఉన్నాను. రాత్రంతా కూడా ఆరిపోకుండా నూనె పోస్తూ ఒత్తి నేగేస్తూ అట్లా చేస్తూ వచ్చి 10వ రోజు పూజ చేసేదాన్ని. మా ఇంట్లో వాళ్ళైతే ఇంకా బొమ్మలు పెట్టి నవరాత్రులు చేసేవారు, కానీ నేను ఆ విధంగా చేసేదాన్ని. మరి ఇంత నిష్ఠగా జీవిస్తున్న మీరు యేసుక్రీస్తు ప్రభువారు మీకు ఎలా పరిచయం అయ్యారు? మీరు ఎందుకని ఆయన నమ్ముకోవాల్సి వచ్చింది? అదే ఇంత చేస్తున్నానా. ఇంకా మరి కార్తీక మాసం ఇదొక్కటి చెప్పినాక నేను ముందుకు పోతా. కార్తీక మాసంలో మరి దీపారాధన అంటే ఎక్కడ చూసినా దీపాలు వెలిగించాల్సిందే కడపకు. అప్పుడు కూడా నేను ఇదే దీపాన్ని ఆరిపోకుండా, కార్తీక దీపాలంటే అందరికీ ఆ వెలుగు అనేది జీవితంలో వస్తుందనేది ఒక ఆనవాయితీ.
అందుకని ఇంట్లో దీపాలు, బయట తెల్లవారుజామునే 4 గంటలకు లేచి ఇల్లు శుభ్రం చేసుకొని గుడికి, శివాలయానికి వెళ్ళేదాన్ని. ఖచ్చితంగా వెళ్ళి అక్కడ దీపారాధన చేసి వచ్చేదాన్ని. ఆ కార్తీక మాసంలో పూర్ణమి అనే దినము ఎంతో శ్రేష్టమైనది. ఆ విధంగా ప్రతి సంవత్సరం చేస్తున్న నాకు ఒక తలంపు వచ్చింది, 1,00,000 దీపాలు వెలిగించాలని ఒక పట్టుదల వచ్చేసింది అనమాట. అప్పుడు ఎప్పుడైతే ఇంకా పండగ రాబోతుంది, పున్నమి రాబోతుంది అనుకున్నప్పుడు మిగతా 15 దినాలంతా నేను బాగా నిష్ఠత, అంటే అంత నిష్ఠతో బయటకు వచ్చేది అలా దేవుని మందిరంలోనే కూర్చొని, అంటే చిన్న మందిరం అనమాట మాది. అక్కడ అలికి పూజ చేసి దీపాలు ముట్టించినాక ఏం తినకుండా ఒత్తులు చేస్తూ వచ్చినాను. 1,00,000 ఒత్తులు చేశాను. 1,00,000 ఒత్తులు చేశాను. 1,00,000 ఒత్తులు చేసిన తర్వాత ఇంకా పున్నమి వచ్చింది. పున్నమి వచ్చినప్పుడు నేను ఒక్కదాన్ని వెలిగించలేను, నేను ఒక్కదాన్ని ఇది చేయలేను. అందుకని మా వాళ్ళనంతా పిలుచుకున్నాను అనమాట. మా చెల్లెళ్ళ పిల్లలను అందరినీ పిలుచుకున్నా, అమ్మను అందరినీ పిలుచుకొని ఉదయకాలమే లేచి ముందు అభిషేకం చేసిన, ముందు పొద్దున్నే అన్నీ దానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని అభిషేకం చేసినాం. అన్నీ వెలిగించే వరకు చాలా సేపు అయింది. అంత కొవ్వొత్తి తీసుకొని వెలిగించినాం. అంటే 1,00,000 దీపాలు వెలిగించేసినాం. ప్రైజ్ ది లార్డ్. గతంలో మేము విగ్రహాలు ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా తిరుపతి వెళ్ళేవారం. ప్రతి సంవత్సరం కూడా కుటుంబంగా తల్లి, తండ్రి, సంతానం కలిసి, అనగా మేము 3 అన్నదమ్ములం, 2 అక్క చెల్లెలను కలిసి 5 మంది సంతానంతో కలిసి తిరుపతి మా తల్లిదండ్రులు తీసుకువెళ్ళేవారు. ప్రతి సంవత్సరం అక్కడ వెంట్రుకలు, తల వెంట్రుకలు, తల నీళ్ళని ఇచ్చేవారు. అక్కడి నుంచి శనివారం నాడు ఇంట్లో ఆరాధన జరిపించేవారు. అది కార్యక్రమం జరిగేవి. అది కాకుండా ప్రతి సంవత్సరం కూడా సత్యనారాయణ వ్రతం అని గృహంలో ఏర్పాటు చేసేవారం. అక్కడ కూడా అనేకులు బంధువర్గాన్ని పిలుచుకొని భోజనాస్తావసం కలిగి ఉండేవారం. అటువంటి విగ్రహాలు ఉంటిమి. ఈ విధంగా అనేక పుణ్యయాత్రలు చేస్తా, తీర్థయాత్రలు చేస్తా, దైవదర్శనాలకు వెళ్తూ ఉంటుంది. అటువంటి స్థితిలో మేము ఉన్నప్పుడు మేము ఇక్కడ కర్నూలు వికర్షకాలని రాగలిగినాం. ఇక్కడ కూడా గుడి ప్రారంభంలో స్థానికులు మేము కలిసి ఒక గుడి నిర్మాణం చేయాలని తలంపు కలిగి ఉండగా, అందుకు పునాది వేయడానికి ముందు దేవుడు నన్నే ప్రేరేపించినాడు కనుక ఆ గుడి యొక్క పునాది వేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. ఆనాటి నుంచి కూడా గుడి నిర్మాణం జరిగింది. ఆ గుడిలో కూడా కొంతకాలం అక్కడ పూజలు లేని కారణాన్ని బట్టి నేనే పూజలు చేస్తూ వచ్చినాం. ఆ గుడి మీరే కట్టి అందులో మీరే పూజారి కింద చేస్తూ వచ్చినాం. అనగా గుడి ఒక్కరు కట్టకూడదని, నలుగురు సహాయం కావాలని, నలుగురు సహాయం చేస్తే వాళ్ళు కూడా ఆశీర్వాదం ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా వారి తోచినంత వాళ్ళు సహాయం ఇస్తూ వచ్చినారు. ఆ విధంగా గుడి నిర్మాణం జరిగింది. అది రాములవారి గుడి అక్కడ వికర్షకాలలో బోయగారి ప్రాంతంలో. అక్కడ కొంతకాలం పూజార్తనం చేస్తూ విగ్రహాలు ఉంటుంది. అటువంటి స్థితిలో దేవుడు మమ్మల్ని, అయితే మీరు పూజారి కింద చేసినప్పుడు మీరు మంత్రాలు చదివేవారండి అక్కడ? ఎందుకంటే ఉదయమే కైంకర్యం జరగాల. అనగా ఉదయకాలం లేచి వెళ్ళి ఆ విగ్రహాన్ని స్నానం చేయించి అలంకరణ చేసి వస్త్రాలు కట్టించి అక్కడ కొంత మంత్రాలు చదివి, కొంచెం బుక్కులు ఉండేటివి, ఆ బుక్కులను బట్టి ఆ బుక్కుల నామాలను బట్టి ఉచ్చరింపజేసి తిరిగి ఆయనకు ఆహారం ఇచ్చి నైవేద్యంగా తిరిగి ఆ టెంకాయ కొట్టేసి వచ్చేవారం. తిరిగి సాయంత్రం వెళ్ళి కాసేపు దేవుణ్ణి దర్శనం చేసుకుని అక్కడ ప్రదక్షిణాలు చేస్తూ తిరిగి వచ్చేవారం. కాశీ మొదలుకొని కన్యాకుమారి వరకు, రామేశ్వరము, ఆయన ధర్మస్థల, ఇటువంటి పుణ్యక్షేత్రాలు అనేకమైనగా ఏక మనసుతో ప్రేమ కలిగి కుటుంబంగా ఎక్కడికి వెళ్ళినా కూడా సాగి వెళ్ళేవారంగా ఉంటుంది. దేవుని కృపను బట్టి మాకు ఒక 3 నివాసాలు, గృహాలు ఉండేటివి. స్తోమత ఒక 15 పదార్థాల బంగారు ఉండేది. ఆర్థిక స్థితి ధనం కూడా ఉండేది. ఆ విధంగా లోకంలో జీవిస్తూ ఉంటుంది. లోకంలో జీవిస్తున్నాం కనుక అనేక వ్యాపారాలు, ముఖ్యంగా చిన్న కిరాణా వ్యాపారం ఉండేది, వడ్డీ వ్యాపారం ఉండేది, డైలీ వ్యాపారం. అప్పుడు 100కి 1000 రూపాయలు పట్టుకొని, 1000కి 100 రూపాయలు పట్టుకొని డైలీకి ఇచ్చేవారం. రోజు వాళ్ళ దగ్గర 10 రూపాయలు వసూలు చేసుకునేవారం. నెల వడ్డీలు, వారం వడ్డీలు, ఈ దిన డైలీలు, ఈ విధంగా ఉండేటివి.
అవి కాకుండా ఈ వీక్షణ కాలంలో స్థలాలు అమ్మేవారి దగ్గర స్థలాలు కొని తిరిగి వాటిని రీసేల్ చేసేవాడిని. అది కాకుండా ఆ స్థలాల్లో కన్స్ట్రక్షన్స్ ఇల్లు కట్టించి ఆ ఇల్లు కూడా సేల్స్ చేసేవాడిని. ఆ విధంగా నేను జీవిస్తున్నట్టు నా పాప జీవితం. ఆ విధంగా ఉన్నప్పుడు మమ్మల్ని ఈ అనారోగ్య పరిస్థితిని బట్టి, నా భార్యకు వచ్చిన నరాల బలహీనతను బట్టి, ఆమె నడవలేని స్థితిని బట్టి, ఆమె లేవలేని స్థితిని బట్టి, ఆమె పడకలో ఉంది. ఎన్నో విధాలుగా ఎన్నో వైద్యాలు చేసినాం, ఎన్నో స్థలాలు వెళ్ళి వచ్చినాం. అక్కడ ఏమాత్రం మాకు స్వస్థత కలగలేదు. ఇన్ని పూజలు చేసి ఇంత నిష్ట ఉన్నదా నన్ను దేవుడు ఎంత ఆశీర్వదించాలి? ఆశీర్వదించలేదు. నడుములు పడిపోయినాయి, లేవలేని స్థితి, తినలేని స్థితి, తాగలేని స్థితి. ఈ స్థితిలో మా వారే నన్ను చూసుకునేవారు, ఇరుగు పొరుగు వారు. ఏదైనా జీవితం అంతా మంచం మీదే, ఇంకా ఆ మంచం మీదే ఉండింది. లేవలేని స్థితి, చూడగలుగుతున్నా కానీ లేవలేను. అటువంటి స్థితిలో ఈయన మళ్ళీ హోటల్ నుంచి వచ్చినాక నాకు అంత ఇంత అన్నం, వేరే వాళ్ళు ఇంత అనుపానం ఇస్తే అన్నం చేసుకుని తినేవాళ్ళం. అట్లా ఉన్నాక కొన్ని రోజులు బాగా అయిన తర్వాత మరి నాకు అంత లోపల ఈ వ్రేళ్ళు పట్టుకున్నాయి. మళ్ళీ వేలుకు వచ్చేసింది. ఇప్పుడు వ్రేళ్ళకి వచ్చేసింది. మొత్తం అన్ని వ్రేళ్ళు ముడవలేను. ఈ వేలు నేను బాగా గట్టిగా పట్టుకున్న బలంత మీద ఉంచినాను అనుకోండి, లాక్ పడిపోతుంది. మళ్ళీ దాన్ని నేను ఇట్లా చేయి పెట్టి ఇలాగ తీయాలి. ఇట్లా తీసే విషయంలో చాలా నొప్పి వచ్చేది అన్నమాట. అందుకని డాక్టర్ల దగ్గర పోయినాము, ఎన్నో చోట్ల చూపించుకున్నాము, ఎంతోమంది ఆర్థోపెడిక్ చూపించుకున్నాం, నరాల డాక్టర్ చూపించుకున్నాం. ఒక డాక్టర్ మాత్రం ఇచ్చినాడు కానీ ఓన్లీ 15 days అంతే. తర్వాతలో మామూలు నొప్పులే. ఇలా ఉన్నది అర్థం కాలే మాకు. నా చేతిలో ఏం పని చేయలేని స్థితిలో ఉన్నా, కనీసం గ్లాసు కూడా పట్టుకోలేని స్థితిలో ఉన్నా. ఎంతో అసలు వంటంతా చేసేదని ఏమి చేయలేని స్థితిలో నిస్సహాయరాలనై మరి ఎవరి కోసం చూడాలి నేను తెలియదు. అట్లా ఉన్న సమయంలో అంతకుముందే ఈ బలహీనతలు బట్టి, నా భార్య యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి, తన పడకలు ఉన్న కారణాన్ని బట్టి ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ వైద్యం చేసినా ఎంతమాత్రం నెమ్మది లేదు కనుక, ఏమయ్యా నా బలహీనత చూస్తే నేను ఎంతబడి బాగుకాలని ఉన్నాను, నన్ను స్వస్థపరిచేవాడు లేరు, నాకు అనారోగ్యం ఉంది కనుక నా ముక్కు మూసేసి నన్ను చంపేసేయి, నువ్వు వేరే పెళ్లి చేసుకో, నువ్వన్న సుఖంగా ఉండు అని తెలియపరిచింది. అమ్మా పిచ్చిదాని లెక్క మాట్లాడొద్దు, ధర్మేశ మోక్షేశ నాచికరామని చెప్పేసి ఆనాడు వివాహం చేసుకున్నప్పుడు అగ్ని మీద ప్రమాణం చేసినాం. వ్యాధుల్లో, బాధల్లో, దుఃఖంలో ఎటువంటి బలిత కూడా తండ్రి నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను పోషించుకుంటానని, నీకు సహకారంగా ఉంటానని నేను ప్రమాణం చేసినాము అగ్ని మీద ఆ రోజు. ఈనాడు వచ్చిన బలిత బట్టి ఆ విధంగా నిన్ను నేను ముక్కు మూసి చంపేసి నేను వివాహం చేసుకుంటే అది ప్రయోజనం లేదు. సరే నీ తీర్మానం అట్టుంది కనుక ఇద్దరం చనిపోదాం, నీవు ఉండి నేను బతికినా, నువ్వు బతికినా ఫలితం లేదు కనుక అప్పుడున్న ఈ పరిస్థితులను బట్టి, ఆర్థిక స్థితిని బట్టి ఈరోజు కూడా మరణం కావాలని చెప్పేసి తీర్మానం చేసుకుంటాం. అప్పుడు మా ఇంటి ముందర ఒక పత్తి చెట్టు ఉండింది, పగుడు పత్తి చెట్టు. అప్పుడు తీర్మానం అయిన తర్వాత ఆ చెట్టుకు చీడ పట్టిందని చెప్పేసి స్థానికంగా ప్రజలందరూ తెలిసిన వారు కనుక ప్రతి ఒక్కరూ శేఖరయ్య అని పిలిచేవారు. ఆ మంచిదాన్ని బట్టి అక్కడ వెళ్ళి, అయ్యా నాకు ఒక ఎన్నిని బాటిల్ ఇవ్వండి. ఎందుకు అయ్యా ఇంటి ముందర చెట్టు ఉంది కదా, పగుడు చెట్టు, దానికి చీడ పట్టింది, దాన్ని కొట్టాలా, 200 అవుతుంది, రైట్ అని 200 ఇచ్చి తీసుకొచ్చినాను. ఆ విధంగా మేము మరణానికి సిద్ధపడినాం. ఆ లోకంలో విస్తారతను బట్టి, ధనాన్ని బట్టి చేస్తున్నటువంటి ఆ వడ్డీ వ్యాపారం అయితేనేమి, ప్లాట్ల బిజినెస్ అయితేనేమి, ఇల్లు కట్టి ఇల్లు అమ్మే పరిస్థితులు అయితేనేమి, వీటన్నిటిని బట్టి, విచ్చలవిడిగా ధనాన్ని బట్టి, అలవాటును బట్టి, స్నేహాన్ని బట్టి దేవుడే, సుఖమే అన్న విధంగా జీవిస్తూ వచ్చినాం. అటువంటి స్థితిలో మేము మరణం కావాలని తీర్మానం చేసుకున్నాం. అప్పటికి నా భార్య పేరు మీద, నా పేరు మీద LICలో ఇన్సూరెన్స్లు ఉన్నాయి.
అంత మాత్రం కాకుండా మేము లోకంలో జీవించున్నంత వరకు మేము పుణ్యమైన చావు తెస్తామని, మేము దేవుని రాజ్యంలో అనగా స్వర్గంలో చేరుతామని తలంపగలిగి శ్రీశైల క్షేత్రంలో, ఆ విధంగా కసాపుర క్షేత్రంలో సంవత్సరానికి ఒకసారి అనగా మా మ్యారేజ్ సందర్భంగా డిసెంబర్ 20వ తారీఖు వివాహం అయింది కనుక ఆ రోజు అన్నదానం శ్రీశైలంలో ఒక దినం మా గోత్రం మీద, మా పేరు మీద అన్నదానం జరిగేటట్టుగా, కసాపురంలో నా బర్త్డే సందర్భంగా అనగా డిసెంబర్ 16వ తారీఖు అక్కడ కసాపురంలో కూడా అన్నదానం జరిగేటట్లుగా అక్కడ మేము ఏర్పాటు చేయింది. అక్కడ మెంబర్షిప్ కూడా ఏర్పాటు చేయబడింది. ఆ విధంగా మేము చనిపోయిన ఆస్తి ఉంది, బంగారం ఉంది, ఎల్ఐసి డబ్బులు వస్తాయి. దీన్ని బట్టి ఒకవేళ ఏదైనా మనం ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళ అప్పులు తీసుకొని తెంచేసుకుంటారు. మిగిలిన వారు మా బంధువర్గం ఉంది కనుక ఆమె తరఫున 2 అన్నగారు, 2 చెల్లెళ్ళు రక్షణ బంధువులు ఉన్నారు. నా పక్షాన 2 అన్నగారు, 1 అక్క, 1 చెల్లెలు బంధువర్గం ఉన్నారు. వీరందరూ ఉన్నారు కనుక వారు ఏమైనా తీసుకోగలుగుతారు, పంచుకోగలుగుతారు, మనం నెమ్మదిగా విశ్రాంతి పొందుతాం. కానీ ఆదివారం నాడు కమ్మగా వండుకొని తిని రాత్రి తాగి పడుకుంటే తెల్లారిపాటికి మనం చనిపోతాం. ఆ ఇరుగు పొరవారు మనం లేని దాన్ని చూసి వాళ్ళు తలుపు చూస్తారు. వారే మనం చనిపోయిన చూసి అబ్బా వీళ్ళెంత పుణ్యమైన చావు చచ్చిపోయినారు, నిన్న రాత్రి అయితే మేము మాట్లాడినాము, 2 కలిసి చనిపోయినారు అని అనుకుంటానని ఆ తీర్మానం చేసుకోమంటే, అటువంటి సమయంలోనే దేవుడి మహాకృపలో మేము ఉండే ఇంట్లోనే ఒక నివాసంలో రెడ్డి గారు కాపురం ఉండేవారు. వారు ఆ ఇంట్లో ఉంటూ ఒక శుక్రవారం దినాన ఇల్లు శుభ్రపరచుకొని నేను నా భార్య కుటుంబంలో ఉండేవారం. వారితో పక్కనే ఇల్లు కాబట్టి సహవాసం కలిగి ఉండేవారం. ఏంటో మీరు శుక్రవారం కదా అందుకని ఇల్లు శుభ్రం చేస్తున్నారంటే, లేదంకుల్ మేము గుత్తిశాలకు వెళ్తున్నాం, అక్కడ ప్రవీణ యేసుక్రీస్తు వారి ఆరాధన జరుగుతుంది, అక్కడ పోయినాక నా కుమారుడికి సంతానం కలిగింది, నా కుమారుడు జైల్లో నిన్నాడు, అతనికి ఎంత మాత్రం కూడా అటెంప్ట్ మర్డర్ కేసు ఉండింది, ఆ స్థలం నుంచి మా వాడు బయటికి రాడు, యావజ్జీవ కారాగార శిక్ష ఉండవలసిందే. కానీ అక్కడ ప్రభు మహాకృప బట్టి అక్కడ దైవసేవకులు వచ్చి దర్శించి సువార్త చెప్పిన కారణాన్ని బట్టి ఆ కుమారుడు కూడా రక్షణ పొందిన కారణాన్ని బట్టి దేవుడు అక్కడి నుంచి ఆ జడ్జిమెంట్లో కొంత ఫైన్ మాత్రం వేసి విడుదల కలగజేసినారని, ఆ డబ్బు కట్టడానికి వాళ్ళ దగ్గర స్తోమత లేకపోతే వారి బంధువర్గం సాయం చేసి ఆ డబ్బులు కట్టి విడుదల కలిగించినారని, ఆ బయటకు వచ్చిన కారణాన్ని బట్టి తనకిచ్చిన సంతానాన్ని బట్టి తను యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభులో ఉంటూ తన కుమార్తెగా అక్కడ పేరు పెట్టేయాలని ఆ విధంగా గుత్తిశాలకు వెళ్తున్నామని తెలియపరిచినారు. అంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా గుత్తిశాల, బైబిల్ శాల ఆ విధంగా ప్రార్థనలు జరుగుతున్నాయని, ఎంతమంది స్వస్థత పొందుతున్నారని, అక్కడ ఆత్మరక్షణ జరుగుతుందని తెలియపరుస్తూ వచ్చినారు. స్థానిక కాలనీలో ఉన్నతమైన కులంలో ఉన్నతమైన స్థానంలో ఉంటూ వచ్చినాం. అందరి ప్రేమతో జీవిస్తూ వచ్చినాం, ఒకరొకరు సహకారంతో ఉంటూ వచ్చినాం. కానీ ఈ పరిస్థితిలో మా అనారోగ్య పరిస్థితిని బట్టి మాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆమెకు నేను, నాకు ఆమె. అటువంటి స్థితుల్లో వారు చెప్పిన కారణాన్ని బట్టి నేను, నా భార్య, ఏమ్మా వారు గుత్తిశాలకు వెళ్తున్నారంట, మరి మనం వెళ్దామా అని నేను తెలియపరిచినాను. ఆమె పడకలో ఉంటూ కూడా, లేవలేని స్థితిలో ఉంటూ కూడా, నడలేని స్థితిలో ఉంటూ కూడా వెళ్దామన్నారు. ఆ చెప్పిన మాటను బట్టి అమ్మ మీరు ఎప్పుడు వెళ్తారు, మేము సాయంత్రం వెళ్తాం అంకుల్ అన్నారు. అమ్మ సాయంత్రం వెళ్తే మాకు ఇబ్బంది కదా, కొత్త ప్రాంతం అది, మాకు అక్కడ పరిస్థితులు తెలియవు, వెళ్తుండగా వెళ్తే అక్కడ మేము చూసుకొని తిరిగి రాగలుగుతాం, తిరిగి మా గృహం మేము చేరుకుంటాం అని ఆ విధంగా వాళ్ళతో తెలియపరిచినాం. అప్పుడు కేవలం ప్రభు మహాకృపను బట్టి, ఆయన సంకల్పను బట్టి, ఆయనలో మేము ఉన్నానే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న కారణాన్ని బట్టి వారికి మంచి మనసుని ఇచ్చి మా కొరకు మధ్యాహ్నం వాళ్ళు 2 గంటలకు బయలుదేరినారు. ఆ విధంగా వారితో పాటు మేము కలిసి నా భార్యను ఆటోలో వెనక సీట్లో పడుకోబెట్టుకొని బస్టాండ్కి వెళ్ళి బస్టాండ్లో గుత్తికి పోయేటువంటి బస్సులో 3 సీట్లలో ఆమెను పడుకోబెట్టుకొని ఆ గుత్తికి తీసుకువెళ్ళాం. గుత్తిలో జంక్షన్ దింపి మళ్ళీ అక్కడ మాట్లాడుకొని ఆటోలో వెనక పడబెట్టుకొని గుత్తిశాలకు వెళ్ళాం. అక్కడ 5-5:30కి అక్కడ చేరుకున్నాం.
ఆ సమయంలో వారే ఆహారం సిద్ధపరుచున్నారు. ఆహారం పుచ్చుకున్నాం. తిరిగి ప్రేయర్ టైం అయిందని చెప్పేసి 6 గంటలకు అక్కడ దైవసేవకులు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ప్రేరేపణ చేశారు. అందును బట్టి మేము కూడా ఆ సమయంలో ఆ ప్రాంతం కొత్తది, అక్కడ జరిగే కార్యక్రమం మేము ఎంత మాత్రం పాలు పొందలేని వారం, తెలియని వారం. పోయినాక మేము కొద్దిగా ఆహారం తీసుకుంటూ ఉన్నాం. అంతలోనే మణిమాల గారు, అద్భుత కుమార్ గారు, ఆమె ఒక స్తుతులు చెల్లించుకుంటుంది. అందరు లోపలికి రావాలి అని చెప్పినారు. మేము బయట ఉన్నాము తినకుండా. అందరం కలిసి లోపలికి పోయినాం. లోపలికి ఎంటర్ అవుతూనే మొదటి అద్భుతం, ఎక్కడ చూడు సెంటు వాసన, పరిమళ వాసన, గుబాళింపు వచ్చేస్తుంది నాకు. మీరు నడవలేరు కదా అంతే మరి. అప్పుడు చిన్నగా కొంచెం అని పోతూ ఉంటే ఆ విషయము నేను ఇంకా ఇక్కడి నుంచి అక్కడ పోయినాను, అదే వాసన, అక్కడి నుంచి అక్కడ పోయినాను, అక్కడ ఆ ప్రదేశం అంతా తిరుగుతూ వచ్చినాను, అదే వాసన చిన్నగా. ఎందుకు ఇది స్వస్థతశాల, ఇక్కడ అందరూ రోగులు, రొప్పులు, బాధలతో ఉన్నవారు వస్తారు, ఎవరు సెంటు పూసుకొని వస్తారు అని ఒక ఆలోచన వచ్చి నేను చాలామంది ఈయనని అడిగినా మాకేది రాలేదు అన్నారు. అది అద్భుతం. పరిమళ వాసనతో మొదట దేవుడు నన్ను దర్శించినాడు. ఇంకా సరే అప్పుడు అయిన తర్వాత ఆ యొక్క 7 మెట్ల ధ్యానం అయిపోయి ఆయన స్తుతులు స్తోత్రాలు చెల్లించిన తర్వాత అందరూ అక్కడ వరుస కూర్చోండి తైలాభిషేకం చేస్తామన్నారు. అంటే అంతకుముందు ఒకసారి బాగా వైభవంగా జరిగింది మొదటి తైలాభిషేకం. అప్పుడు రానోళ్ళు, అప్పుడు కలుసుకోలేని వాళ్ళకు ఇది అని నాకు తెలియదు, మాకు తెలియదు, ఆ యొక్క పిలిచకపోయిన మహేష్ రెడ్డికి కూడా తెలియదు. విచిత్రం రెండవది. నిజమే మరి ఆ బిడ్డ కూడా తెలుసు, అయ్యా తైలాభిషేకం ఉంది, మనకు అంతకంటే అదృష్టమా అని అంటారు కదా. మరి ఆ విధంగా దావీదుకు తైలాభిషేకం సమూయేలు చేసినట్లు ఆ రోజు అద్భుత కుమార్ గారు మాకు అందరికి కూర్చోబెట్టి మేము పోయిన వాళ్ళకి అంతా తైలాభిషేకం చేసినాడు. ఇది ఎంత అద్భుతం అంటారు. మొదటనేమో పరిమళ వాసన చూపించా, రెండవసారేమో అభిషేకం చేసుకున్నా, తన సొంతంగా బిడ్డలు చేసేసుకున్నాడు. కానీ అది మాకు తెలియదు. ఎందుకో వాళ్ళు చేస్తున్నాం, మేము చేయించుకుంటున్నాం అంతే. నేను పూజలు చేసినా కానీ ఏ దేవుణ్ణి కూడా ఎప్పుడే కానీ ఒక్క వరం కూడా అడగలేను. అన్ని మంత్రాలు తంత్రాలు చేసేది, ముగించేది, వచ్చేది అంత మట్టుకే. ఎప్పుడు ఏ వరాలు ఈ రోజు వరకు కూడా అడగలేదు. ఇప్పుడు అందరి ప్రార్థనలు బట్టి ఈ దేవుణ్ణి అడుగుతున్నా. అప్పుడు ఎవరిని అడిగేదాన్ని కాదు, ఏ దేవుణ్ణి కూడా అడిగేదాన్ని కాదు. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా మరుసటి రోజు అక్కడ పడుకున్నాము. మరుసటి రోజు పొద్దున 7 గంటలకే ప్రారంభం ప్రార్థనలు. నా స్థితి కూర్చోలేను, నిలబడలేను, కాళ్ళు చాపుకో, వాలంటీర్స్ వెనకంబడి ఉంటారు, కాళ్ళు ముడుచుకో అంటారు, కొంచెంసేపు పడుకుందామంటే పండుకొనియ్యరు. ఎంత నరక బాధ అంటే నాకు అంత నరక బాధ ఉండింది. ఏం చేయాలా కానీ స్వస్థ పొందాలా, అందుకని పట్టుదలతో ఈయన అన్నీ నా బాధలు చూస్తూనే ఉంటాడు పక్కన. ఆ ఒక్కరోజు సాయంత్రం వరకు తట్టుకున్నా. ఇంకా వాళ్ళంతా నరాలంతా నొప్పులు విపరీత. ఎక్కడ ఒక చిన్న రాయి కూడా లేదు, ఎత్తు మీద కూర్చుందామంటే కూడా అంతా శూన్యం. అక్కడ చాలా అంతా శూన్యం, ఏం లేదు. సరే అని చెప్పి అక్కడి నుంచి నేను చెప్పేసినాను. ఆయన చెప్పినట్టు నేను ఉండనండి, మీ ఇష్టం, ఎందుకంటే నేను ఇక్కడ కూర్చోవడానికి లేదు, పండుకోవడానికి లేదు, నేను పోతా, నన్ను బస్సు ఎక్కించండి, ఒకవేళ మీరు ఉంటే ఉండండి అని చెప్పేసిన. నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, బస్సు ఎక్కి చెప్తే ఇంకా ఆయన తట్టుకోలేక నన్ను చూసి ఆ విధంగా ఆయన వాళ్ళ దగ్గరికి పోయి మమ్మల్ని తీసుకెళ్ళిన రెడ్డి దగ్గర పోయి, నాయనా అమ్మాయికి ఏం బాగలేదు, ఆమె ఉండనంటుంది, మేము పోతున్నాం, మీరు వీటిని ప్రార్థన చేయించుకొని వచ్చేసేయండి అని చెప్పి మేము వెళ్ళిపోయినాం. అప్పటికి నా స్టోరీ అక్కడికే కొంచెం ఆగిపోయింది అనమాట. ఈయన కంటిన్యూ చేసినాడు, అక్కడికక్కడ తిరుగుతూ. ఇప్పుడు ఈ కరుణాకరణ గారు, ఆ పెద్ద దేవమ్మ గారు అని ఉన్నారు. ఈయన ప్రేరణ ఉంది మందిరానికి పోవాలా చేయాలని. అక్కడక్కడ తిరుగుతూ ఆ పెద్ద దేవమ్మ గారిని అడిగిన, అమ్మ నేను మీ మందిరానికి రావచ్చునా అంటే, మాకు భయం కదా ఎవరికి అంటే, రావచ్చు, ఏం పర్వాలేదు, నన్ను ఎవరైనా రావచ్చు మందిరానికి, దేవుడు కాదనడు, రావచ్చు అంటే. అప్పుడు కరుణాకరణ కూడా అడిగినాడు, ఎందుకని మంచి ఒక మగ మనిషిని ఆయన రావచ్చు అని ఒక బైబిల్ కూడా ఈయనకి ఇచ్చేసినాడు. అప్పటికి ఇంకా మాకు బైబిల్. సరే ఆయన అట్లా తిరుగుతూ తిరుగుతుంటే నేను మామూలుగా మళ్ళా దీపారాధన చేస్తూనే ఉన్నా ఇంట్లో. ఇంత దర్శనం వచ్చినప్పటికి కూడా, అంటే మాకు తెలుసు ఇంటి వాసన అంటే ఏమి, తర్వాత అభిషేకం అంటే ఏమి, ఇప్పుడు పుస్తకం చదువుతాం కాబట్టి తెలుస్తుంది. ఇంకా నేను మామూలుగా అక్కడ పూజ చేసుకొని ఇక్కడ ఉండేదాన్ని.
అట్లా వచ్చినాక ఈయన తిరుగుతూ వచ్చేటప్పుడు మ్యాగజైన్ తెచ్చేవాడు. మ్యాగజైన్లో అన్ని విచిత్రాలు ఆశ్చర్యాలు అన్నీ రాసింటారు. మా బిడ్డ మనవరాలు కూడా వచ్చి అమ్మమ్మ ఏం రాస్తున్నారో చదువు అమ్మమ్మ ఈసారి, ఎవరికి ఏ విచిత్రం జరిగిందో అని అడిగేది. ఆ విధంగా చదువుతున్నప్పుడు అన్ని విచిత్రాలే. కిడ్నీలు లేని వాళ్ళకి కిడ్నీలు, కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు, ఈ విధంగా ప్రతి రోగాన్ని దేవుడు నయం చేస్తూ వచ్చినాడు. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఇన్ని రోగాలు చేసేటప్పుడు నా ఏళ్ళు ఎందుకు బాగు చేయడు అని ఒక పట్టుదల అన్నమాట. పోవాలి తిరగాలి. అయినా అట్లే ఓపిక, అంటే ఎంత ఓపిక అంటే స్వస్థత కలుగుతుంది, నా ఏళ్ళు నేను బాగు చేసుకుంటా అనే ఒక పట్టుదల, నెమ్మది, నమ్మకం మీద పోతూ కొంతసేపు కూర్చునేది, కొంతసేపు లేచేది. ఆమె ఏడుమట్ల ధ్యానంలో చాలా నిష్ట కలిగి ఉండాలని వాళ్ళు అనౌన్స్ చేస్తూనే ఉంటారు. ఆ విధంగా నేను వస్తూ ఆ ఇంట్లో ఉన్నప్పుడు విపరీతమైన ఇదే పరిమళ వాసన నాకు వచ్చింది. మా ఇంట్లో వచ్చే వరకు. కానీ కడప దాటిపోతే అవతలికి వెళ్తే వాసన ఉంది, కడప లోపలికి వచ్చి ఉంటే లేదు. అప్పుడు మా చెల్లెలు ఉంది, అంటే ఇంట్లో వాసన లేదు, బయట ఉంది. బయట వాసన ఉంది. అప్పుడు మా చెల్లెల్ని అడిగిన, మా ఆయన్ని అడిగిన, ఏమే ఊదిబత్తీలు మనం, నాకు ముందే వాసన పడదు, అబ్బో ఊదిబత్తి ముట్టిస్తేనే సెంటువి తలనొచ్చేది. అందుకని మేము మామూలుగా చౌకగౌడు ఊదిబత్తీలే ముట్టించేదాన్ని. నేను ఊదిబత్తీలు ముట్టిస్తే కూడా ఈ వాసన రాదు కదా, ఎందుకని మళ్ళీ ఈయన వచ్చి నాకు చెప్తే, నువ్వు విగ్రహాలు లోపల ఉంచుకున్నప్పుడు ఏదైతే ఆయనకి అయిష్టమో, ఏదైతే ఆయనకు కోపమో అటువంటిది నువ్వు ఇంట్లో ఉంచుకున్నావు అని ఆయన అవి తీసేస్తే కానీ నీకు ఇంట్లోకి రాడు దేవుడు. అంటే ఆయన తలుపు తడుతున్నాడు, నేను తలుపు తడుతున్నాను, తలుపు తీ, నేను వస్తా అంటున్నాడు. అంటే తలుపు తీయటానికి అడ్డము ఆ ఫోటోలు, విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. విపరీతమైన విగ్రహాలు అన్నమాట, అవి పటాలు. అట్లా ఆ యొక్క విగ్రహానికి నేను చెప్పినట్లు అన్నపూర్ణమ్మ విగ్రహానికి నేను అంత సింగారం చేసేదానంటే ఎవరు నమ్మరు, అన్ని బంగారే దానికి. అటువంటి విగ్రహాలు. తర్వాత వ్రతం చేసినప్పుడు ఇంత ఎత్తు దీపారాధనలు కొన్న అదే పనిగా వాటిని, తర్వాత అంత కలశం సత్యనారాయణ స్వామి మండపంలో పెట్టడానికి ఆ కలశం అన్నీ మొత్తం అన్నీ తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇచ్చేసినాం. వేరే వాళ్ళకి కూడా ఇవ్వడం తర్వాత తెలుసు నాకు. అవి అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇవన్నీ కాల్ చేసినాం బయటికి తీసుకొచ్చి. ఇంకా ఏం లేవు ఇంట్లో, అన్నీ క్లోజ్ చేసుకున్న తర్వాత ఎంతో నెమ్మది. ఇంకా పోవాలి, గుర్తుశాలకు పోవాలి. ఆ విధంగా పోయి నేను 5 వారాలు అయిపోయింది. 6వ వారానికి చక్కగా నిలబడినా, కూర్చోలే చేయలే. అప్పుడు ఈయనకి ఇంకా చాలా బాధ వేసి ఏడ్చినాడు కూడా. ఈనాటికి ఈ రోజుకు నా భార్య నిలబడి మొత్తం 7 మెట్ల ధ్యానానికి స్వస్థతతో నిలబడింది కదా అనుకున్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, ఎవరికన్నా ఏదన్నా అద్భుతం జరిగి స్వస్థత కలిగిందంటే మాకు చీటి రాసియండి అనేవారు. నేను ఇంత అదే మాట చెప్తే సరేలే రాసి అన్నాడు. నేను ఇంట్లోకి వచ్చినప్పుడు అదే సెంటు వాసన, మళ్ళీ అదే సెంటు వాసన, గుత్తిశాలలో వచ్చిన సెంటు వాసన, ఆ పరిమళమే మళ్ళీ ఇంట్లో వచ్చింది. నేను 6వ వారం, 7 వారాలకు గాను 6 వారాలు తిరిగినాక 6వ వారము నాకు సంపూర్ణమైన స్వస్థతను ఇచ్చి 6వ వారం రోజు నిట్ట నిలువుకు కూర్చోకుండా, పండుకోకుండా, కాళ్ళు చాపుకోకుండా మరి దేవుని గణపరిచినాను. మీకు తెలియకుండా మీరు నిల్చున్నా అంతే, ఇంకా లాస్ట్ వరకు నిల్చుకున్నా. అదే నేను వాళ్ళకి రాసి ఇచ్చిన, ఈ విధంగా దేవుడు నాలో కార్యం, నేను అన్యురాలని, నేను ఇట్లా విగ్రహారాధకరాన్ని, బాపనోళ్ళ కంటే ఎక్కువైన పూజలు, మడుగులు, ఆచారాలు చేసేదాన్ని. అటువంటి నన్ను ఈ వారం 6 వారాలకు నాకు దేవుడు ఈ విధంగా స్వస్థపరిచినాడు. ఇది నా సాక్ష్యం అని వాళ్ళకి ఇచ్చేసిన, ఇంకా ఊరికే ఉన్నాను అనమాట. ఈ 7వ వారం వాళ్ళు ప్రకటించినప్పుడు నాకు స్వస్థత కలిగింది కదా, నేను దేవుని సొత్తు అవుతాను కదా అని ఆ యొక్క నమ్మకంతో నేనేం చేస్తున్నానంటే చెప్పిన ఆయనకు, ఇంటికి పోతున్నాయి, నేను బాప్తిసం తీసుకుంటానండి అన్న. ఆయన ఏమనలేదు, సరే అన్నాడు. నాకు కూడా ఏం తెలియదు. సరే చెప్పినాక తీసుకుపోయి మమ్మల్ని ఆ యొక్క తొట్టిలో ముంచే ముందు, చూడు ప్రభు పోతున్నాడు, చూడండి మనకంటే ముందు ప్రభు పోతున్నాడు అని చెప్పి తొట్టిలోకి తీసుకెళ్ళి మా ఇద్దరు ముంచి పేర్లు మార్చినాడు. నా పేరు సుందరమ్మ, ఆయన పేరు సుదర్శన్. అమ్మగారు స్వస్థత గురించి విని యేసు ప్రభుని సొంత రక్షణగా మీరు అంగీకరించారు. మరి అంగీకరించినప్పుడు మీ కుటుంబం నుండి ఏమైనా వ్యతిరేకలు వచ్చినాయండి? ఈ విషయంలో నన్ను, నా భార్యను తప్ప మా బంధువులు ఎవరైనా కానీ, ఎందుకు అట్లా అంటే నా భార్య అనారోగ్య పరిస్థితిని బట్టి మేము ఈ విధంగా యేసుని నమ్ముకున్నాం.
ఆయన మాకు చేసిన మేలు బట్టి ఆయనే మాకు దేవుడు. కాబట్టి ఇక మీద మీ ఆచార్యులకు మమ్మల్ని పిలవకండి, మేము మీ దానికి రాం. ప్రజలు మీరు కూడా యేసుక్రీస్తును నమ్మండి, సత్యాన్ని తెలుసుకోండి. మేము కూడా ఒకప్పుడు ఇవన్నీ చేస్తూ వచ్చినాం, మా జీవితం మీరు చూసినారు, మా స్థితి మీరు చూసినారు. ఈనాడు కూడా మేమైతే బీదవారం కాం, అన్నీ కలిగి ఉన్నాం. కానీ అనారోగ్య పరిస్థితిని బట్టి మేము కృంగిపోయిన విడుదలలో దేవుడు మమ్మల్ని సాయం చేసినాడు. ఈనాడు లేవనెత్తినాడు, ఈనాడు మేము జీవించున్నాం. ఈనాడు ఆమె పని చేసుకోగలుగుతుందంటే ఆయన కృప మాత్రమే. కనుక మేము యేసుప్రభువులో ఉన్నాం అని ఆ విధంగా తెలియపరిచి వచ్చినాం. వారు కూడా సరే మీ ఇష్టం, మీకు నచ్చింది మీరు ఉండండి అని తెలియపరిచాను. కానీ వారి ఇంటికి వెళ్ళేవారమే కానీ, వారి కూడా మేము ప్రార్థన చేసేవారమే కానీ వారి భోజన సంవత్సరం మేము పాలు పొందేవారం కాం. కారణం ఏంటంటే వారు విగ్రహం చేస్తారు కనుక. మేము కూడా ఆ విధంగా ఏదైనా ఆహారం అయిందంటే ముందు నైవేద్యంగా విగ్రహాల దగ్గర పెట్టి దీపారాధన చేసి మేము తినేవారం కనుక. అంటే ప్రతి వస్తువు కూడా ఆ విధంగా దేవునికి అర్పితం చేసేవాళ్ళం. మొట్టమొదటి కూడా ఆహారం భుజించేటప్పుడు ఒక ముద్ద కట్టి ఫస్ట్ ఆయన పక్కకు పెట్టేసి దేవుని ఆహారం దేవుని ముద్ద అని చెప్పేసి మేము ఆహారం భుజించుకునేవారం. ఆ విధంగా వడ్డించిన ఆహారం చుట్టూ నీళ్లు చుట్టూ తిప్పి ప్రోత్సాహం చేసి ఆహారాన్ని దేవునికి అప్పచెప్పేసి మేము భుజించేవారం. అటువంటి నిష్టలో ఉంటుంది కాబట్టి జీవాహారం నేనే జీవపానీని జలిపించిన దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు లేదని, ఆయనే మనకు జీవాహారం అని నమ్మి ఈనాడు ప్రభా ఈ ఆహారం మీరు ఇచ్చినారు, ఇందువల్ల నేను స్తుతిస్తున్నా, ఈ ఆహారం ద్వారా మమ్మల్ని పోషిస్తున్నా, నీకు వందనాలు చెల్లిస్తున్నా అని చెప్పేసి దేవునికి కృతజ్ఞత చెల్లించి ఆహారం పోసుకున్నాం. నేను ఎక్కడైతే మొట్టమొదట నన్ను దేవుడు నా నివాస స్థానం ఏర్పరిచి ఆ నివాస స్థానం సమీపంలో ఆ పార్కు స్థలంలో గుడి కట్టేదానికి ప్రారంభించినానో, దేవుడు నన్ను వాడుకుంటూ పునాదులు వేయించినాడో, గుడి నిర్మాణమైందో, అక్కడ ద్వైస్వం ఏర్పాటు చేయబడిందో, వాటంటే నన్ను వాడుకుంటూ వచ్చినాడో అదే స్థలంలో బహిరంగంగా 4 వైపులా తన ప్రజల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని ప్రకటించడానికి దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా 3 దినములు కూడా తాజుద్దీన్ గారిని ప్రత్యేక మీటింగులో తీసుకొచ్చి 3 దినం ప్రత్యేక మీటింగులు జరిపించి భోజన సహవాసం కలిగించి దేవుని గణపతి దయచేసినాడు. అంటే మీరు ఎక్కడైతే గుడి కట్టి పూజారి కింద చేశారో అక్కడే సువార్త స్టార్ట్ చేశారు. అక్కడే సువార్త. నిజంగా ఆయనే దేవుడిని నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి, ప్రభు యేసుక్రీస్తు అని సొంతంగా అంగీకరించండి, యేసుక్రీస్తు రక్తంలో కడబడండి, యేసుక్రీస్తు ద్వారా మీరు నిత్య జీవం పొందాల్సి మనం చేస్తున్నాం. యేసు ప్రభుని ఎరిగిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత అనేక స్థలాల్లో నన్ను దేవుడు తీసుకువెళ్తూ అక్కడ వాక్యం వినిపిస్తూ మనం బలపరుస్తూ వచ్చినాడు. అనేక స్థలాల్లో అనేక సంఘాలకు వెళ్ళాను. తిరిగి చివరగా నన్ను 2007 సంవత్సరంలో ఇమ్మానుయేల్ ప్రార్థనా మందిరం వికర్షణ కాలనీలో హెబ్రోన్ సంఘ సహవాసంలో నన్ను తన కుమారుడుగా సభ్యుడిగా చేర్చుకున్నాడు. ఆనాటి నుంచి ఈనాడు నేను నా కుటుంబం కూడా సంఘంతో కలిసి సహవాసంలో జీవిస్తున్నాం. ఇంతవరకు కూడా నా పట్ల దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. గతంలో మాకున్నటువంటి జీవితంలో ఉన్నటువంటి 15 తులాల బంగారు అయితేనేమి, 3 ఇళ్ళు అయితేనేమి, ఆ విధంగా డబ్బు అయితేనేమి కూడా ఏవి కూడా నా జీవితంలో నా భార్య అనారోగ్య పరిస్థితుల్లో మాకు అవి ఊరట కలిగించలేదు. వాటి వల్ల మేము నెమ్మది పొందలేదు. వాటి వల్ల ఎంతకాలం మేము కుమిలిపోతూ వచ్చినాం, వేదన చెందుతూ వచ్చినాం, దిగులు పడుతూ వచ్చినాం. అటువంటి దీనస్థితిలో మమ్మల్ని దేవుడు రక్షించుకున్నాడు కనుక ఈనాడు మాకున్నది నివాసము, అందులోనే ప్రతి వస్తువు కూడా దేవుని మహిమార్థంగా నా భార్య అనగా చెంచల కుమారి, అనగా నేను చంద్రశేఖరం, మేము జీవించినంత వరకు ఈ నివాసం మేము ఉంటూ తదనంతరం దేవుని సంఘానికి, దేవుని సహవాసానికి, దేవునికి అప్పగించుటకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఒప్పుకున్నాం, తీర్మానం చేసుకున్నాం. ఆ విధంగా మా బంధువర్గంతో కూడా తెలియపరిచినాం. వారు కూడా సమ్మతి పడినారు. అయ్యో శేఖర యేసుప్రభువు నమ్ముకున్నాడు, అమ్మగారు యేసుప్రభువు నమ్ముకున్నారు, ఈనాడు వారిని బలపరిచినారు, ఈనాడు వారిని దర్శించినారు, ఆ పాప జీవితం విడుదల చేసినారు. ఆనాడు పాపిగా జీవిస్తున్నటువంటి మనిషిని ఈనాడు పరిశుద్ధంగా చేసి తన రాజ్యానికి వారసుగా చేసుకున్నాడు, తన సంఘంలో అంగంగా చేసుకున్నాడు అని చెప్పి ఎంతో సంతోషించినారు. కానీ లోకస్తులందరూ కూడా వ్యసనపడినారు, బాధపడినారు. ఎన్నో విధాలుగా తిరిగి వారి ఆచారాలకి రమ్మని పిలిచినారు. కానీ యేసు ప్రభువుని బట్టి, తనకి ఇచ్చిన మాటను బట్టి, అయ్యా నన్ను ప్రభు రక్షించుకున్నాడు, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా యేసు ప్రభువే నాకు రక్షకుడు, ఆయనే నా తండ్రి, తిరిగి నేను లోకాచారాలకి రాలేనయ్యా అని నా వారితో పాటు కూడా వారితో ఏదైనా మాట్లాడేవాడినే, చేతనైనా సాయం చేసేవాడినే. కానీ వారి ఇంటికి వెళ్ళడం కానీ వారి ఆచారాల్లో పాల్పొందడం కానీ ఎంతమాత్రం లేకుండా ఉన్నాయి.
కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఆయన కృపను బట్టి, ఆయన సమృద్ధిని బట్టి ఈ మధ్యకాలం గవర్నమెంట్ ఇస్తున్న పెన్షన్, వృద్ధాప్య పెన్షన్లో నా భార్యకు నాకు కలిసి ఆ పెన్షన్ వస్తుంది. ఆ విధంగా మేము పోషించబడుతున్నాం. సంఘంతో కలిసి సహవాసంలో పరిశుద్ధులతో, అనగా దేవుని పిల్లలుగా, ఆయన రక్తంతో కనబడిన బిడ్డలుగా, తను అంగీకరించిన బిడ్డలుగా వాళ్ళందరితో కలిసి దైవసేవకులతో, దైవసేవకురాలతో, సహపాఠి విశ్వాసులు, పరిశుద్ధులతో కలిసి దేవుని పనిలో, దేవుని ఇంట్లో ఉండేదాన్ని దేవుడు మాకు ఆధిక్యత ఇచ్చినాడు. ఇంత గొప్ప ధన్యత, ఇటువంటి గొప్ప భాగ్యము నాకు, నా దీన కుటుంబానికి ఇచ్చిన దేవునితో వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని కొరకే మేము జీవించినాం. దేవుడే మమ్మల్ని రక్షించుకున్నాడు. దేవుడే మమ్మల్ని ఈరోజు బ్రతికించినాడు. ఆ యేసయ్య ద్వారానే మేము ఈరోజు జీవిస్తున్నాం. ఆ యేసయ్య కృపలేంది, ఆయన సంకల్పం మేము లేనిది ఈరోజు మేము జీవించలేమయ్యా. ఈనాడో మరణమై నిత్య నరకానికి, పాతాళానికి, అగ్నిగుండానికి వెళ్ళేవారం ఉంటుంది. అటువంటి స్థితి నుంచి దౌర్భాగ్యం నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కూడా పరలోకమందున్న దేవుడు, గొప్ప దేవుడు. భూమి మీద రేవులు లాంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా, నన్ను రక్షించు కొరకే, నా పాపల కొరకే ఆయన శిక్ష యావత్తు నా బదులు ఆయన పొందినాడు. నేను మరణం పొందిన నా బదులుగా ఆయన మరణం పొందినాడు. నేను పొందిన ప్రతి శిక్ష కూడా నా శరీరం చేసిన పాపాన్ని ఆయన శరీరం అంతా అప్పగించుకున్నాడు. నేను పొందిన అవహేళన జీవితాన్ని బట్టి మొహం మీద నేను మూమేసుకోవాల్సింది ఒకటి ఆయన మూమేసుకున్నాడు. నా చెడు ఆలోచన బట్టి, చెడు ప్రవర్తన బట్టి శిరస్సును ములకడ ఆయన ధరించుకున్నాడు. అయ్యా, నేను చేసిన 2 చేతుల కాని పాపాన్ని బట్టి 2 చేతులు ఆయన మేకులు వేయించుకున్నాడు. అయ్యా, నేను వెళ్ళరాని స్థలం వెళ్ళిన 2 పాదాల పాప నడుకున్న 2 పాదాలు ఆయన మేకులు వేయించుకున్నాడు. ఈ విధంగా నిలువల్ల నా కొరకు ఆయన గాయాలు పొందినాడు. నాలో ఉన్న పాపాన్ని బట్టి, హృదయంలో ఉన్న పాపాన్ని బట్టి ఈర్ష, ద్వేషం, అసూయ, మత్సరం డొక్కలో బలంతో పొడిపించుకున్నాడు. ఈ విధంగా నిలువెలా తండ్రి నా కొరకు శిలోమరణం మొదలు ఇష్టపడినాడు. ఉపనీతగా రక్తం కార్చినాడు. నా కొరకు ఆయన మరణించినాడు. అయ్యా, ఆయన దేవుడు కనుక తిరిగి మరణించి సమాజం తిరిగి మూడుదల లేచిన గొప్ప దేవుడు, సమాధి గెలిచిన దేవుడు. ఈ దినం నన్ను కూడా మరణంలోంచి జీవనం దాటించిన దేవుడు. ఈనాడు నీ జీవించున్నా అంటే కేవలం యేసు క్రీస్తు వారి కృప, ఆయన దయ, ఆయన సంకల్పం, అనాది సంకల్పం. నిజంగా ఆయన సెలవిస్తున్నాడు. తల్లి గర్భంలో పిండంగా రూపుని నేను ఎరుగున్నాను అని సెలవిస్తున్నాడు. ఆ విధంగానే నన్ను ఎరుగున్న దేవుడు, నా స్థితి ఎరిగిన దేవుడు, నా పాపం ఎరిగిన దేవుడు, నన్ను రక్షించడానికి ఇష్టపడిన దేవుడు. ఆ నిత్య నరకంలో నుంచి, నిత్య పాపంలో నుంచి, ఆ దిగడ దొంగ ఊబిలో నుంచి, పాతాల్లో నుంచి, పాతాల బలం నన్ను తప్పించి ఈనాడు క్రీస్తు పనపై నన్ను నిలబెట్టి నన్ను, నా కుటుంబాన్ని తన కుమారుడుగా, తన కుమార్తెగా చేసుకొని నన్ను ఆదరిస్తున్నాడు, పోషిస్తున్నాడు, భరిస్తున్నాడు. ఈనాడు నేను మరణిస్తే కూడా నేను దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి ఆయన రాజ్యంలో ఉంటాను. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. నేను రక్షింపబడక మునుపు నాకు ఉన్నది ఎంతో సమృద్ధికరమైన బంగారు విషయంలో, ఆస్తి విషయంలో, మరి స్థలాల విషయంలో ఏ లోటు లేదు. అయినప్పటికీ నాలో నెమ్మది లేదు, శాంతి లేదు. ఎప్పుడైతే ప్రభువు నన్ను దర్శించి నాకు రక్షణ ఇచ్చినాడో, నేను ఆనాడు ఆ విధంగా దేవుని శ్లోకాలు ఇడిచిపెట్టి ఈనాడు యేసు ప్రభువును స్తుతిస్తూ పాటలు పాడే ధన్యతలోకి నన్ను తీసుకొచ్చినాడు. ఆయన పాటలే, ఆయన ధ్యానమే నాకు జీవితాంతం కలగచేసిన దేవాది దేవునికి, దయగల దేవునికి, రక్షించి నాకు తన సొత్తుగా చేసుకున్న దేవునికి నేను జీవితాంతం, నా జీవితాంతం నేను ఆయనను స్తుతించి గణపరిచి ఆరాధిస్తున్నాను. ఆమేన్. ఈ విధంగా దేవుని నామానికి మహిమ తెచ్చుకున్నట్టుగా మేము జీవిస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి.